ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ స్పీడ్ పెంచారు. నిన్న ప్రచారానికి బ్రేక్ ఇచ్చిన ఆయన ఇవాళ 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రేపల్లె, మాచర్ల, మచిలీపట్నంలో ప్రచారం నిర్వహించనున్నారు. కాసేపట్లో ఆయన తన నివాసం నుంచి రేపల్లెకు బయలుదేరనున్నారు. రేపల్లెలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. రేపల్లెలో ప్రచారం తర్వాత ఆయన నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని మాచర్లకు వెళతారు. మాచర్లలోని శ్రీనివాస్ మహల్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభ అనంతరం ఆయన మచిలీపట్నం బయలుదేరతారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఏపీ సీఎం జగన్ రేపల్లె, మచిలీపట్నం, మాచర్లలో బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ. చందు, ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లాలో జగన్ ఈ 2 ప్రచార సభలో పాల్గొంటున్నాడు. ప్రధానంగా కూడా ఈరోజు 11 గంటల సమయంలో రేపల్లలో ఆయన ప్రచార సభ ఉంటుంది. ఆ తర్వాత 12:30 ప్రాంతంలో మాచర్లలో మరో సభలో ఆయన పాల్గొంటారు. ప్రధానంగా కూడా రేపల్లని కనుక కాన్స్టిట్యున్సీని కనుక చూసుకున్నట్లయితే గత 2 సార్లుగా కూడా ఈ నియోజకవర్గం నుంచి వరుసగా అనగాని సత్యప్రసాద్ టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను విజయం సాధిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో కంపల్సరీగా కూడా ఈసారి వైసీపీ విజయం సాధించాలి, అక్కడి నుంచి గెలిపే లక్ష్యంగా కూడా పనిచేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అందుకనే అంతకుముందు ఉన్నటువంటి ఎవరైతే మోపిదేవి వెంకటరమణ ఉన్నారో ఆ మోపిదేవి వెంకటరమణ పక్కన పెట్టేసి ఉయ్యూరు గణేష్ని తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ సామాజిక వర్గం పరంగా కూడా పార్టీ ఓడిపోయింది అనేటువంటి ఈ భావన అయితే ఇక్కడ ఉన్నటువంటి నేతల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతనే రేపల్లో కనుక ఉంచినట్లయితే మాత్రం కంపల్సరీగా కూడా వైసీపీ గెలుస్తున్న నేపథ్యంలో ఈపూరు గణేష్ని పార్టీలోకి తీసుకోవడం, ఆ తర్వాత అతన్ని ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి వైసీపీ అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతని విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు 10:30 ప్రాంతంలో సీఎం జగన్ అక్కడికి వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు అయితే జరిగిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అదేవిధంగా కూడా పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల నుంచి కూడా నియోజకవర్గానికి సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా కేడర్ తరలివచ్చిన పరిస్థితి అయితే కనపడింది. అలాగే ఈరోజు 12:30, 1 గంట ప్రాంతంలో మాచర్ల నియోజకవర్గం ఏదైతే రేపలకు సంబంధించి ఈ క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. గత 4 సార్ల నుంచి కూడా అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ అభ్యర్థిగా కూడా వరుసగా కూడా విజయాలు సాధిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ విజయాన్ని కొనసాగించాలి అనే ఉద్దేశంతో కూడా 5వసారి అతనికి విజయాన్ని కాంక్షిస్తూ కూడా ఈరోజు ఆయన అక్కడ రావడం జరుగుతుంది. ప్రధానంగా కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం 5వసారి అక్కడ కంపల్సరీగా కూడా గెలవాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రెజెంట్ అయితే మాత్రం ఇక్కడ మాచర్లకు సంబంధించి మాచర్లో మాత్రం కొంత వ్యతిరేకత అనేది ఉన్నది. ఆ వ్యతిరేకత అనేది పోగొట్టే దిశగా కూడా ఈరోజు ఆయన సభ ఉంటుందని చెప్పి అయితే తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ 2 ప్రాంతాల్లో ఒక పక్కన రేపల్లలో మరొక పక్క ఇక్కడ పల్నాడు ప్రాంతం అయినటువంటి మాచర్లో కూడా ఆయనకి సభలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సభలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే నిర్వహించేందుకు కూడా సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మరికొద్దిసేపట్లో రేపల్లకి ఆయన చేరుకుంటారు. రేపల్లో చేరుకున్న తర్వాత ఆయనకి రోడ్ షో ఉంటుంది. రోడ్ షో తర్వాత ఆయన రేపల్లో అక్కడ ఉన్నటువంటి బహిరంగ సభలో ఆయన ప్రసంగించడం జరుగుతుంది. ఆ తర్వాత 12:30 ప్రాంతంలో మాచర్లకు చేరుకుంటారు. మాచర్లో కూడా రోడ్ షో ఉంటుంది. రోడ్ షోకి కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు అనేది జరిగేవి. ఆ ఎత్తుతో ఫాలో అయ్యేందుకు కూడా పెద్ద ఎత్తున కేడర్ అయితే అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆయన అక్కడ ఏదైతే స్ట్రీట్ కార్నర్లో మీటింగ్ అనేది ఉంటుంది మాచర్లో, ఆ మీటింగ్లో ఆయన పాల్గొనే పరిస్థితి ఉంది. ఆ తర్వాత మచిలీపట్నంలో కూడా ఉన్నటువంటి సభలో ఆయన పాల్గొంటారు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.